శ్రమలు ఏ రోజు కూడా నీ జీవితంలో శ్రమలు ప్రభువు అనుమతిస్తున్నాడు అంటే నీ జీవితంలో ఒక మేలుకరమైన ఆశీర్వాదాన్ని ప్రభువు నీ కొరకు దాచించాడని జ్ఞాపకం చేసుకో. ఏ రోజైనా సరే నీ జీవితంలో శ్రమ పడుతున్నామంటే మనకు అర్థం ఏంటంటే దేవుడు దాని తర్వాత ఒక మహిమకరమైన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. చూడండి, ఈ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఫ్లవర్స్ ఉదయం అయ్యేటప్పటికి చాలా ఫ్లరిష్ అవుతాయి, ఈవినింగ్ వచ్చేటప్పటికి అంతా ఉండవు. ప్రియ దేవుని బిడ్డలారా, అది వికసించే విధానం ఎందుకు తగ్గుతుంది అంటే, సాయంత్రం వచ్చేటప్పటికి బహుశా అది వికసించకపోయినా అది డల్ అయిన మరుసటి రోజు మార్నింగ్ కంట అది ఆటోమేటిక్గా దేవుని యొక్క కృప ద్వారా మళ్ళీ ఏం చేస్తుందంట, ఫ్లరిష్ అవుతుంది. యోసేపునకు దేవుడు తోడై ఉండేను కనుక అతడు వర్ధిల్లేను. ఎప్పుడైతే దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉంటాడో అతడు వర్ధిల్లుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కాలంలో శ్రమలు అతడు అనుభవించినా సరే, శ్రమలు అతన్ని చుట్టుముట్టినా సరే, దేవుడు ఆ క్షణాన దేవుడు ఏ విధముగా అతన్ని దీవించాలో ఆ విధముగా సరైన సమయంలో దేవుడు అతన్ని ఖచ్చితంగా లేవనెత్తుతాడు. ఈరోజు నీకు శ్రమలు ఉండొచ్చు, ఈరోజు నీకు అవమానాలు ఉండొచ్చు, ఈరోజు నీకు ఇబ్బందులు ఉండొచ్చు, ఆర్థిక పరిస్థితులు నీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. ఇది ఏమైనప్పటికీ కూడా ఒక దినాన దేవుడు నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించగలిగిన సమర్థుడు అని నువ్వు ఎప్పుడు కూడా నమ్ము. నీ జీవితంలో ఈరోజు శ్రమలు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు, చెప్పుకోలేని బాధలను బట్టి నువ్వు ఏడుస్తున్నావా, అది ఏదైనప్పటికీ కూడా దేవుడు ఒక్క దినమున అవన్నీ కూడా ఆశీర్వాదకరముగా దేవుడు మారుస్తాడని మాత్రమే నువ్వు ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచు. అవి ఏవి కూడా యేసన్న గారు ఒక మంచి పాట రాశారండి. ఆ పాటలో ఒక వచనం ఉంటుంది, ఏంటో తెలుసా? నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఈ శ్రమలు ఎన్న తగినవి కావు. ఈరోజు మన జీవితంలో అలాంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు, కఠినమైన పరిస్థితులు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు నువ్వు ఎంత ధైర్యముగా ఆ శ్రమలలో ఉంటావో చూడండి. ఒక మాట ఉంటుంది, ఏంటంటే శోధన సహించేవాడు ధన్యుడంట. ఆ శ్రమలలో నువ్వు ఎంతగా ఆ శోధనలో నువ్వు దేవుని కొరకు నిలబడతావో అంతగా దేవుడు నిన్ను దీవించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈరోజు నువ్వు పడుతున్న ఏ శ్రమలను బట్టి కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టగానే రెండంతలుగా దేవుడు మేలు చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దిక్కు నుంచి శోధన నిన్ను వెంటాడితే, ఒక దిక్కు నుంచి శ్రమలు నిన్ను వెంటాడితే, 7 దిక్కుల నుంచి ఆశీర్వాదం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. దేవుడు నీకు ఇచ్చే గొప్ప మహిమ అనేది ఒకటి ఉంది. ఆ మహిమ కొరకు ఈరోజు ఎన్ని శోధనలైనా సరే నిలబడు, దేవుని కొరకు శ్రమపడు. దేవుడు ఏ ఉద్దేశం అయితే నీ ప్రణాళిక ఉందో దాని పట్ల అది నెరవేర్చబడడానికి కోసం నీ వంతు నీవు దేవుని కోసం శోధించబడడానికి నిన్ను అప్పగించుకో దేవునికి.